మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో పలు హోటల్స్లో విజిలెన్స్, ఫుడ్ అండ్ శానిటరీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నగరంలోని విజయ మెస్, హోటల్ గ్రాండ్ ఆర్యా, ఆదిత్యతో పాటు పలు హోటల్స్లో తనిఖీలు నిర్వహించి భారీగా నిల్వ ఉంచిన మాంసాన్ని సీజ్ చేశారు. పరిశుభ్రత పాటించని హోటళ్లపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ వండి వాటి ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని పబ్లిక్ సప్లై చేసే ఐటమ్స్ చాలా కనుగొనబడ్డాయి. అవి ఎంతవరకు పాడాయి అనేది శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా వాటిని ల్యాబ్ పంపిస్తున్నాం. అవి ఎంతవరకు పాడాయి, దాని మీద ఎంత యాక్షన్ తీసుకోవాలనేది తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒకటి విజయ మెస్, 2 ఆదిత్య హోటల్, ఇంకోటి గ్రాండ్ ఏరియా ఒకేసారి తనిఖీలు చేయబడ్డాయి. దానిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మా ఇన్స్పెక్టర్లు భాస్కర్ అండ్ నాగేశ్వరరావు, యువ గారు, ఏజీ గారు అందరూ కూడా మా డిపార్ట్మెంట్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. అలాగే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఈ 3 ప్లేసుల్లో కూడాను మా రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. ఏలూరులోని హోటల్స్లో విజిలెన్స్ అధికారులు దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో సిద్ధంగా. రాజు, ఏలూరులోని హోటల్స్లో అధికారులు దాడులు చేశారు కదా, ఏంటి సమాచారం పూర్తిగా? ఈ రోజు ఉదయం నుంచి కూడా వరుస దాడులు ఏలూరులో హోటల్ మీద విజిలెన్స్, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వరుసగా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చూసినా కూడా ఇక్కడ నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా మాంసాన్ని దాదాపుగా నెలల తరబడి మాంసాన్ని నిల్వ ఉంచడం, దీనికి తోడు ఆహార పదార్థాలు కూడా కల్తీలు ఉన్నాయి, వాళ్ళు వాడుతున్నటువంటి సరుకులు కూడా కల్తీ ఉన్నాయని వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వీళ్ళైతే వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ గ్రాండ్ ఏరియా, ఇది 3 స్టార్ హోటల్, అదేవిధంగా విజయ మెస్, ఆదిత్య హోటల్ తో పాటుగా పలు చిన్న హోటల్లో కూడా విజిలెన్స్ అధికారులు అయితే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవలి ముఖ్యంగా చూసినా కూడా ఇక్కడ మాంసం నిల్వలు అనేవి ఫ్రిడ్జ్ల్లో దాదాపుగా నెలల తరబడి మాంసం నిల్వలు ఉంచి వాటిని ఇక్కడ పెడుతున్నారన్న అందినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు అయితే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒకటి కనిపిస్తూ ఉంది, ఒకటి పరిశుభ్రత లేకపోవడం, హోటల్లో క్లీనింగ్ కానీ నీట్నెస్ కానీ లేకపోవడం, ఆహార పదార్థాల తయారీలో కూడా పూర్తి స్థాయి నాణ్యతగా ఉన్నటువంటి ఆ పదార్థాలను వాడకపోవడం, వీటిని గమనించినటువంటి అధికారులు వరుసగా దాడులు అయితే చేస్తున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ 3 హోటల్తో పాటుగా చిన్న షాపుల హోటల్ మీద దాడులు చేస్తున్నటువంటి అధికారులు మొత్తం దాదాపుగా 2 రోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే వేచి చూడాలి. ఇప్పటి వరకు స్టార్ హోటల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా చిన్న హోటల్లో భోజనం చేస్తున్నటువంటి, టిఫిన్లు చేస్తున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి కస్టమర్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.